పేదరికంలో ఉన్న తల్లి గర్భాన పుట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ గురించి చదివిన చాలా విషయాల్లో ఇది ఒకటి. ఈ విషయం తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఒకరోజు థామస్ ఆల్వా ఎడిసన్ తన క్లాస్ టీచర్ నుండి ఒక ఉత్తరాన్ని తీసుకుని క్లాస్ మధ్యలోనే ఇంటికి వచ్చాడు. తన క్లాస్ టీచర్ తన తల్లికి ఇమ్మన్న ఉత్తరాన్ని ఆమెకిచ్చాడు. దీనిని నా టీచర్ నీకు మాత్రమే ఇమ్మన్నారు, ఇంకెవరికి ఇవ్వొద్దని మరీ చెప్పారు అని కూడా చెప్పాడు. ఆమె ఆ ఉత్తరాన్ని లోపల చదువుకుంది. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె కన్నీటి పర్యంతమైంది. ఆతృతపడిన ఎడిసన్, అమ్మా అందులో ఏం రాసుంది అని ఉత్సాహంగా అడిగాడు. నా గురించి ఏమైనా ఆరోపణలు అందులో రాయబడి ఉందా అని కూడా అడిగాడు. అయితే ఆ పేద తల్లి, ఏమీ లేదు నాయనా, గట్టిగా చదువుతాను, నువ్వు విను అని ఇలా ఆ లేఖను పైకి గట్టిగా చదివింది. అమ్మా, మీ బిడ్డ మేధావి. ఈ పాఠశాల అతనికి చాలా చిన్నది మరియు అతనికి శిక్షణ ఇవ్వడానికి తగిన మంచి ఉపాధ్యాయులు ఇక్కడ లేరు. దయచేసి అతనికి మీరే చదువు నేర్పండి. ఇది విని ఎడిసన్ ముఖం బల్బులా వెలిగిపోయింది. ఆనందపడ్డాడు. ఆ తర్వాత చాలా కాలం గడిచింది. ఎడిసన్ తల్లి మరణించింది. ఎడిసన్ చాలా సంవత్సరాల తర్వాత ఎలక్ట్రిక్ బల్బు కనుకొని ఈ శతాబ్దపు గొప్ప శాస్త్రీయ ఆవిష్కర్తలలో ఒకడు అయ్యాడు. ఒకరోజు అతను పాత ఇంటి సామాన్లన్నింటినీ సర్దిస్తూ ఉంటే అతని తల్లికి సంబంధించిన టేబుల్ సరుగు మూలలో చిన్నప్పుడు తన గురువు ఇచ్చిన కవర్లో పెట్టిన ఉత్తరాన్ని కనుగొన్నాడు. అతను ఆనాటి సంఘటనను గుర్తు చేసుకుని ఆ ఉత్తరాన్ని చదివాడు. అందులో ఇలా రాయబడి ఉంది: అమ్మా, మీ కొడుకు మానసిక అనారోగ్యంతో చాలా బలహీనంగా ఉన్నాడు. ఇతను దేనినైనా చాలా నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నాడు. మీరు బడికి పంపించి మిగతా పిల్లలతో సరిసమానంగా నేర్పించాలనుకోవడం సమయం వృధా తప్ప వేరొకటి కాదు. ఇలాంటి అనారోగ్యపు పిల్లలు జీవితంలో ఎప్పటికీ విజయాన్ని సాధించలేరు. అందుచేత మేము మీ కుమారుణ్ణి ఇకపై మా పాఠశాలకు అనుమతించలేము అని రాయబడి ఉంది. ఆ ఉత్తరాన్ని చదివిన ఎడిసన్ కొంతసేపు గుండెను బాదుకుంటూ అరిచాడు, ఏడ్చాడు, రోదనతో విలవిల్లాడాడు. తర్వాత తేరుకొని ఈ విషయాన్ని తన డైరీలో ఇలా రాసుకున్నాడు: థామస్ ఆల్వా ఎడిసన్ మానసిక అనారోగ్యంతో ఉన్న ఓ పిల్లాడు గొప్ప హీరో లాంటి తల్లి చేత శతాబ్దపు గొప్ప మేధావి అయ్యాడు. ఎడిసన్ తల్లిని నమ్మాడు, తల్లి మాటలను ఎంతగానో నమ్మాడు. అందుకే అతడు గొప్ప మేధావి అయ్యాడు. అందుకే అంటారు, తల్లిని మించిన యోధులు లేరు అని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.